డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, జగన్ డైరెక్షన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి రోజునే ఆయన ఏం మాట్లాడాలో తెలియక తికమక పట్టం గాని తడబట్టం గాని ఎత్తకూడని అంశాలని మళ్ళీ ఎత్తి ఆయన ఏ రకంగా వెనకబడ్డాడు అనే విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ముందుగా కొండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇక జగన్ డైరెక్షన్ ఫెయిల్, సినిమా అట్టర్ ఫ్లాప్. ఎందుకు అంటున్నాను ఈ మాట అనంటే, ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది. ఇక ఎన్నికల ప్రచారానికే ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల 8 నెలలు 9 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి ఎలా తిరిగాడు, ప్రజల మధ్య పరదాలు కట్టుకుని ఎలా వచ్చాడు అనేది మనం అందరికీ చూసాం. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కనీసం జగన్ ప్రజల మధ్యకు వస్తాడు అని ఆలోచిస్తే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ తోటి అడ్డం పెట్టేసుకున్నాడు. ప్రజలకు జగన్కు మధ్య ఒక పెద్ద గోడ కట్టేశాడు. ఈ పరదాలు అనేది కావచ్చు, బ్యారికేడ్లు అయితే కావచ్చు, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అయితే కావచ్చు, బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం మీటింగులకు వచ్చినా కూడా ఎక్కడో వాళ్ళంత దూరాన్ని ఉంటారు ప్రజలు. ఈయన కావాల్సింది ఈయన చెప్పేసుకుని రేడియో మాదిరి అనమాట, మనం తిరిగి చెప్పేది దానికి ఏం వినపడదు అన్నట్టు ఆయన చెప్పాల్సింది చెప్పేసుకుని వెళ్ళిపోతాడు. మరి ఈ రోజున కూడా అలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పటానికే మరి ఎన్నికలకి ప్రచారానికి కూడా వస్తారా? ప్రచారం అనగానే విపక్షాలు ఒకంత దూకుడుగానే ఉంటాయి అధికార పక్షం మీద. కానీ అధికార పక్షం నేనేం చేశాను, ప్రజలకు ఎంత మంచి చేశాను అనే దాని మీద కానీ, లేకపోతే ప్రజలకు నేను ఎంత ఉపయోగపడ్డాను, ఇక మీద కూడా ఏం చేస్తాను అనే దాని మీద చెబితే బానే ఉండేది. కానీ అనవసరంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన వివేకానంద రెడ్డి హత్య కేసు, మొన్న విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ కంటైనర్ ని, వీటి గురించి మాట్లాడుకోవటానికి ప్రచారం ఎందుకండి జగన్మోహన్ రెడ్డికి? ఇది ఎన్నికల ప్రచారమా లేకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రచారమా? ఆల్రెడీ ఆయన ప్రతిపక్షంలో ఉండగా దాన్ని చెరుకు మిషన్ లో పెట్టి చివరి బొట్టు దాకా పిప్పి మిగిలేదాకా పిండుతారు చూడండి, అంత బాగా పిండేసి నారాసుర రక్త చరిత్రని పేర్లు కావచ్చు, అసలు ఈ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే బీటెక్ రవి ఇది మొత్తం చేశాడు అనే దాంట్లో గాని చాలా చెరుకు పిప్పి పిండేసినట్టుగా పిండేసి మొత్తం అధికారం సంపాదించేశాడు. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఒక్కసారి కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఆయన మాట్లాడని పాపాన్ని పోలేదు. సిబిఐ వస్తే అవినాష్ రెడ్డి ఎంత ఉలిక్కి పడ్డాడో మనం చూసాం. అలాంటి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉంది, మనం తెలుసుకోవాలి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డికో అవినాష్ రెడ్డికో సిగ్గు లేకపోయినా కూడా మనం ఏం పట్టించుకునే పని లేదు. కానీ మనకుండాలిగా సిగ్గు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏ విషయాన్ని ఎంతవరకు అవగతం చేసుకున్నాం అనే దాంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రజలంటే ఏమిటి, తానేం చెబితే అది నన్ను వెర్రి గొర్రెలు అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? లేకపోతే సిబిఐ అంత తప్పులు తడగ్గా ఉంది అని అంటే అసలు మరి సిబిఐ గురించి ఎందుకు అడిగాడు? ఆ రోజున విపక్షంలో ఉండగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఎందుకు అడిగాడు? సిబిఐ అంతా ఇంత తప్పులు తడగ్గా చేసేసి అవినాష్ రెడ్డిని కావాలని ఇరికించేసేటట్టయితే గనక ఎందుకు అడిగాడు ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ? ఆ విషయానికి కూడా ఏం కన్ఫర్మేషన్ లేదు అక్కడ. ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుని మళ్ళీ ప్రతిపక్షాల మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి కోడి కత్తి అంశాన్ని నెక్స్ట్ ఏమైనా తీసుకొస్తాడేమో తెలియదు, కానీ 5 సంవత్సరాల పాటు ఆ జనపల్లి శ్రీనివాస్ అండర్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈయన కొంచెం కూడా దయాదాక్షిణ్యం చూపించలేదు అతని మీద, ఆ జనపల్లి శ్రీనివాస్ మీద. ఇంకా పేదలకి పెత్తందారులకి మధ్య నడుస్తున్న పెద్ద యుద్ధం అని పోస్కోలు కబుర్లు చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతకు మించి ఏం చెప్పట్లేదు. ఈ రోజున ప్రచారానికి, ఎన్నికల ప్రచారానికి వచ్చి కూడా అదే పోస్కోలు కబుర్లు చెప్పటం, అదే రాంగ్ డైరెక్షన్ లో ఆయన ఈ ప్రచారం మొత్తం సాగటాన్ని నిన్న ఒక్కదాంతో తెలుసుకోవచ్చు. ఎందుకంటే అన్నం మొత్తం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు పట్టుకొని చూస్తేనే తెలుస్తుంది, మొత్తం అన్నం అంతా తీసుకెళ్లాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి దేని గురించి మాట్లాడదలుచుకున్నాడు మొత్తం తెలిసిపోతా ఉంది.
డ్రగ్స్ కంటైనర్ గురించి ఎత్తటం అనుకున్న అసలు కారణం ఏమిటి అని అంటే మళ్ళీ ఆయన ఇంటికి సీఎంఓకి వచ్చిపోయిన ఒక కంటైనర్ గురించే మొత్తం వీళ్ళన్నీ చూపిస్తా ఉన్నాయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల మీద బురద వేయటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తా ఉంటే అది బూమరాంగ్ లాగా తిరిగి వచ్చి ఆయన ముఖానే పడుతుంది. వివేకానంద రెడ్డి హత్య ఈ 5 సంవత్సరాల్లో ఎందుకని తేలలేదు అనే సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. విపక్షాలో లేకపోతే సిబిఐయో కాదు. నీకు చెత్త శుద్ధి ఉంటే తేలిపోయేది. కోడికత్తి అంశం ఎందుకు తేలలేదు? హైకోర్టు దయదలిచి ఆ జమ్మిపల్లి శ్రీనివాస్ కి బెయిల్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇంకా ఆ వ్యక్తిని అలాగనే జైల్లో ఉంచేసి కోర్టుకు అటెండ్ అవటానికి అనేక పనికి మాలిన కారణాలన్నీ చెప్పాడు. తన కూతురు చూడటానికి లండన్ వెళ్ళటానికైతే ఎక్కడి నుంచైనా టైం లభిస్తుంది జగన్మోహన్ రెడ్డికి. కోర్టుకు వెళ్ళి పర్వాలేదులేండి పాపం జమ్మిపల్లి శ్రీనివాస్ కి బెయిల్ ఇవ్వండి అని చెప్పటానికో లేదు, అతనే అసలు నన్ను హత్య చేయాలని చూశాడు అని చెప్పి ఏదో ఒక వాంగ్మూలం ఇవ్వటానికి వెళ్ళటానికి కూడా లేకుండా ఇంత తాత్సారం చేసింది కారణం ఏమిటో అంటే ఈయన కనుక వాంగ్మూలం ఇచ్చేస్తే వెంటనే కేసుని ముందుకు ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడున్న కేసులు అక్కడే ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి కోరిక. అది మాత్రం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. సిబిఐ కోర్టుకి అటెండ్ కావడానికి 3,000 పైచులకు వాయిదాలకి అటెండ్ కాకుండా ఉన్నాడు అని అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. అంటే ఎక్కడున్న కేసులు అక్కడే ఉంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు సీఎంగా ఉండాలనుకున్న కారణం ఏంటి? ఇదిగో ఇదే, కేవలం దీనికోసమే అనేది ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా కేవలం ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి అని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. పాపం మాట్లాడి నోరు నొప్పొచ్చింది తప్ప జగన్మోహన్ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. కావాలంటే వాళ్ళ మీద పేదలకి పెత్తందారులకి యుద్ధం అని కొత్త తరహా ఏదన్నా ఒకటి తీసుకురమ్మంటే తీసుకొస్తాడు. ఈయన మాత్రం అనేక ప్యాలెస్లు పెట్టుకుని ఆ ప్యాలెస్ల్లోకి కంటైనర్లు ఎందుకు వస్తున్నాయో ఎందుకు పోతున్నాయో తెలియకుండా జరుగుతా ఉంది. 50 కోట్లు పై చిలుకు విలువ చేసే సామగ్రి మొత్తాన్ని అటు రేణుగుంటలోను ఇటు అనంతపురం డిస్ట్రిక్ట్ లోను ఇటు కుదిరితే ఇటు కర్ణాటక బోర్డర్ నుంచి అటు తమిళనాడు బోర్డర్ నుంచి తీసుకొచ్చి మొత్తం ఒక గోడౌన్లు నింపి ఫ్యాన్లు ఏమిటి, కుక్కర్లు ఏమిటి, గొడుగులు ఏమిటి, లేకపోతే యాంప్లిఫైర్లు ఏమిటి, హౌస్ హోల్డ్ ఐటమ్స్ మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి రాష్ట్రం మొత్తం ఇదిగో ఈ జిల్లాకి కంటైనర్ పోయింది, ఆ జిల్లాకి ఆ కంటైనర్ పోయింది అని చెప్పుకుంటూ ఉంటే నిన్న వచ్చిన కంటైనర్ లో దాని గురించి మాట్లాడటానికి చాలా మంది ఆరోపిస్తున్నట్టుగా మరి ఈసీ ఏం చేస్తుందో తెలియదు, కానీ అందులో వచ్చిన డ్రగ్సే అని అంటూ ఉన్నారు. మరి దీనికేం సమాధానం చెబుతాడు? కానీ విశాఖ డ్రగ్స్ లో గురించి మాత్రం ఆ కంటైనర్ తెలుగుదేశం వాళ్ళదని చెప్పడానికి మాత్రం ఎంపీ వెనక ముందు ఆడకుండా చెప్పేశాడు. అంత పెద్ద అబద్ధం. వాళ్ళందరూ తర్వాత ఫోటోలు గిటోలన్నీ బయట పెడితే వీళ్ళకే సంబంధం అని తెలిసింది. వీటన్నిటితోటి జగన్మోహన్ రెడ్డి రాంగ్ ప్రచారం ఎన్నుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఫెయిల్ అయింది. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇదే ఈ రోజు కుండబద్దలు.